జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ గర్వంగా చెప్పుకునే ఒక పని జరిగింది, ఒక కార్యక్రమం జరిగింది. అంటే అదేంటంటే తెలంగాణ తల్లి మెడలో పసుపు పచ్చల హారం. నో డౌట్ చెప్పుకోవచ్చు. బీజేపీ ఈ విషయంలో గర్వంగా తలెత్తుకొని మేము ఒకటి చేశాము అని చెప్పుకునేంత గొప్పగా ఈ పసుపు బోర్డుకు సంబంధించిన విషయాన్ని చెప్పుకోవచ్చు. అంటే అంతకుముందు స్పైసీ బోర్డుకు సంబంధించి ఎక్కడి నుంచో కర్ణాటక నుంచో కేరళ నుంచో తీసుకొచ్చారు, నిజామాబాద్లో పెట్టారు. దానికి పెద్దగా ఏం రెస్పాన్స్ రాలేదు. జనం యొక్క ఉద్దేశంలో అదేం లేకుండే, అదేంటి వేస్ట్ అన్నట్టే ఉంది. కానీ పసుపు బోర్డు అనే ఒక కళ, అది మంచి చెడు అనే విషయాన్ని రైతాంగానికి వదిలిపెట్టేస్తే, రాజకీయంగా కనుక ఆలోచిస్తే దానికోసం జరిగిన పోరాటాలు మామూలుగా లేవు. ఎలక్షన్లో యుద్ధాలే జరిగినాయి. గంపడు గుప్పలుగా పసుపు బోర్డు కోసం ఎలక్షన్లో నామినేషన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. మోదీ మీద పోటీ చేయడానికి వారణాసికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పసుపు బోర్డు యొక్క డిమాండ్ అంతగా ఉండేది. అలాంటి పసుపు బోర్డు ఈరోజు ప్రారంభం కావడం అనేది చాలా చాలా మించి పరిణామం. దీన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. రాజకీయంగా ఇది బీజేపీకి చాలా ప్లస్ పాయింట్. అంటే ఇది ధర్మపురి అరవింద్ కృషి వలన, లేకపోతే బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ కృషి వలన, లేదా ఇంకా మోడీ గారు ప్రామిస్ చేశారు కాబట్టి ఇచ్చారా, అవన్నీ పక్కన పెట్టేస్తే ఇది బీజేపీకి, తెలంగాణ బీజేపీకి చాలా మించి పరిణామం, మించి విషయం. అదే కాదు, ఉత్తర తెలంగాణలో ఇంకా బీజేపీ బలంగా పాతుకుపోవడానికి, ఈ రైతాంగంలో ముఖ్యంగా రైతాంగంలో చొచ్చుకుపోవడానికి ఈ పసుపు బోర్డు అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ బీజేపీ మీద నమ్మకం ఖచ్చితంగా పెరుగుద్ది. అరే బీజేపీ ఒక మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేస్తున్న మా టాక్ వస్తుంది ఖచ్చితంగా. అయితే దీంట్లో ఏంటంటే నడుస్తుంది వ్యవహారం. కవిత ఉన్నప్పుడు పసుపు బోర్డు ఇస్తారని అన్నారు. ముత్తంపేట చక్కెర ఫ్యాక్టరీ గురించి టాపిక్ వచ్చింది. అది రాజకీయంగా ఏమైందో జనానికి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ధర్మపురి అరవింద్ గారు వచ్చిర్రు, నేను బాండ్ పేపర్ అన్నారు, ఇంకేదో జరిగింది. కానీ మోడీ గారు వచ్చాక ఎన్నికల విషయంలో, ఎన్నికల సందర్భంలో చేసిన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా మించి పరిణామము. అతి త్వరలో ఉత్తర తెలంగాణలో, అంటే ఉత్తర తెలంగాణ అంటే 4 జిల్లాల్లో బీజేపీ ఎక్కడైతే ఎంపీగా గెలిచిన 4 స్థానాలు ఉన్నాయో, అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఈ 4 స్థానాల్లో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ కానీ ఇంకా వేరే ఎమ్మెల్సీకి సంబంధించి కానీ ఇది చాలా 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 ఉపయోగకరంగా ఉంటుంది. రైతాంగము ఇప్పుడు బీజేపీని నమ్మే పరిస్థితికి వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రేపటి భవిష్యత్తులో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అంటే ప్రాదేశిక ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువగా తన యొక్క ప్రభావాన్ని చూపే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో ఏంటంటే ధర్మపురి అరవింద్ గారు ఇందులో విజయం సాధించి, పసుపు బోర్డు విషయంలో కూడా విజయం సాధించడం అనేది చాలా మించి పరిణామం. రాజకీయంగా అతని ఉన్నతికి చాలా ఉపయోగపడే అంశమే. ఇక మిగతా తెలంగాణ రాష్ట్రాల రాజకీయాలు కనుక గమనిస్తే, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణను కనుక వేరు చేసి చూస్తే, ఉత్తర తెలంగాణలో పసుపు బోర్డు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండి బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్న నమ్మకాన్ని కలిగించడం మాత్రం వాస్తవం. అంటే ఆల్రెడీ కాజీపేటది కొంతవరకు నడుస్తున్నది. ఇక్కడ ఏంటంటే బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ అని చెప్పి అంటున్నారు. అది తెమిలేది కాదు, అయ్యేది కాదన్న విషయం చాలామంది చెప్తున్నమాట. సరే, అది ఎలా జరుగుతుందన్నది ఇప్పుడు అప్రస్తుతమైనా కూడా పసుపు బోర్డు అనేది బీజేపీ వాస్తవంగా తెలంగాణ తల్లి మెడలో ఇది పసుపు పచ్చలహారమే. బీజేపీ ఇస్తున్న పసుపు పచ్చలహారమే, కానీ ఇది బీజేపీ మెడలో తెలంగాణ తల్లి వేస్తున్న పసుపు పచ్చలహారం. ఇది ఆ రకంగా చెప్పుకోవచ్చు. చాలా మించి రాజకీయంగా మించి పరిణామం బీజేపీకి దొరికింది ఈ రకంగా. జై శ్రీరామ్.